అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. మీ జీవితం ఈ సమయంలో ప్రతికూలతలతో నిండిపోయినట్టుగా మీరు భావించవచ్చు. మీ ఆలోచనలు ఇతరులతో పోల్చితే తక్కువగా ఉన్నాయన్న భావన కలిగినా ధైర్యాన్ని అసలు కోల్పోకండి. ఈ కాలం మీ ముందుకు సాగటానికి, మీ లక్ష్యాలపై మరింత కృషి చెయ్యటానికి సరైన సమయం. కాబట్టి మీ మనస్తత్వాన్ని సానుకూల దృక్కోణంలో మార్చుకోండి. ఎవరైనా వ్యక్తులు తమ స్వార్థం లేదా కోరికల కోసం మీ ఆలోచనలను మలచడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు మీ మనోధైర్యాన్ని మరింత బలోపేతం చేసుకుని ఇతరుల ఆధిపత్యానికి లోబడకుండా ఉండటం అవసరం. త్వరలోనే మీ జీవితంలో కొన్ని మంచి అవకాశాలు ప్రత్యక్షమవుతాయి. ఆ అవకాశాలను సమయానికి పట్టుకోవడం ద్వారా మీరు విజయం సాధించగలరు. మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించేవారు లేదా అసూయతో ఉండేవారు ఈరోజు తప్పుగా నిరూపితమవుతారు. కాబట్టి పూర్తి ధైర్యంతో ముందుకు సాగుతూ మీ కష్టాలను విజయాలలోకి మలచుకోండి. మీ చర్యలు తరచూ మీ మాటల కంటే బలంగా ప్రభావం చూపిస్తాయి. అవే ప్రజల మనస్సులను ఆకర్షించి వారిని మార్చగల శక్తి కలిగి ఉంటాయి. మీ సంబంధాలను గుడ్డిగా నమ్మకండి. ఏదైనా సందేహం లేదా తప్పు అనిపిస్తే తప్పక వివరణ కోరండి. ఈరోజు మీ పిల్లలపై కఠినంగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడాలి. జీవితంలోని సవాళ్లు వచ్చినప్పుడు కఠినమైన పదజాలం ఉపయోగిస్తే పరిస్థితులు మరింత దిగజారిపోవచ్చు. వ్యాపార రంగంలో పనులు సాధారణ స్థితిలో ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు అధికారాన్ని ప్రదర్శించవలసి రావచ్చు. ఈరోజు శనిదేవుని పూజించడం మీకు శుభఫలితాలు ఇస్తుంది. కొత్త పనులు లేదా మార్పులకు సిద్ధంగా ఉండండి. మీ పిల్లల ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించడం మంచిది. వారు చెడు సాంగత్యానికి లోనవకుండా జాగ్రత్త తీసుకోండి. ఈరోజు ఒక సరదా వ్యక్తి మీ జీవితంలో ఆసక్తికరమైన మార్పులు తెచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితంలో ఆనందం మరియు మధురత నిండుగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈరోజు అదనపు జాగ్రత్తలు అవసరం. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేందుకు కొంత డబ్బు ఆదా చెయ్యడం మేలు కలిగిస్తుంది. రిటైల్ రంగంలోని వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడంలో విజయవంతమవుతారు. ఫీల్డ్ వర్క్ చేసే ఉద్యోగులు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యంలో చిన్న సమస్యలు రావచ్చు. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల స్వల్ప అస్వస్థతలు కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. పని కారణంగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ఈరోజు మీ రాశివారికి పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. వృత్తిపరమైన అవరోధాలను అవకాశాలుగా మలచగలిగితే విజయం తప్పక మీదే అవుతుంది. ఇంటి లోపలగాని బయటగాని వివాదాలు రాకుండా జాగ్రత్తగా మాటలను నియంత్రించుకోవాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచుకోవాలి. వివాదాస్పద చర్చల నుండి దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం కూడా స్వల్పంగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా వేయడం మంచిది. ఖర్చుల్లో తెలివిగా వ్యవహరించాలి. మీ ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని ప్రత్యేక శుభవార్తలు రావడం వల్ల మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీరు నిర్ణయించుకున్న పనిని పూర్తి చెయ్యక మానరు. మతపరమైన సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కృషి విజయవంతమై సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తారు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచండి. అవి పోయే లేదా దొంగతనమయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను నియంత్రించాలి. యువత కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీరు మీ మనసును కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలి. వ్యక్తిగత కారణాలతో వ్యాపారాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చెయ్యండి. లేకుంటే నష్టాలు చవిచూడవచ్చు. ఉద్యోగులు అధిక పనిభారంతో ఇబ్బంది పడతారు. కాని మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరి మధ్య సామరస్యం ఏర్పడుతుంది. మీ ఆహారం దినచర్యలో సమతుల్యత పాటించండి. ఎందుకంటే యాసిడ్ లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, సరిగ్గా తినడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
శరీరంలో అలసట, సోమరితనం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా పనుల్లో ఆసక్తి తగ్గుతుంది. పిల్లలతో విభేదాలు రావచ్చు. వారి ఆరోగ్యం గురించి ఆందోళన పెరుగుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాగ్వాదం జరగవచ్చు. కార్యాలయ రాజకీయాల బాధ్యతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మతపరమైన కార్యక్రమాలకు లేదా మతయాత్రలకు డబ్బు ఖర్చవుతుంది. సోదరులు, సోదరీమణుల సహాయం లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఉత్సాహం పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసే అవకాశాలుంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. ఈరోజు శారీరకంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు. అన్ని విషయాల్లో అభివృద్ధి జరుగుతుంది. శుభకార్యాలు సులభంగా నెరవేరతాయి. అయితే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యర్థ ఖర్చులు చెయ్యకండి. ఆర్థిక పెట్టుబడుల ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కొత్త ఉద్యోగావకాశాలు రావచ్చు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వచ్చు. పిల్లల వివాహంపై ఆందోళన కలుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూల సమయం. మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమస్యలు ఉంటే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ రోజు శనిదేవుని పూజించడం మీకు ఎంతో శుభాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థ ఖర్చులు చెయ్యకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. సాయంత్రం తరువాత శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు నారింజ. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.